హాయ్ అండి. ఈరోజు మనం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి పశువులలో జీర్ణకోశ వ్యవస్థ గురించి మోడల్ పేపర్ బిట్స్ చూద్దామండి. ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్స్ అన్ని ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము వీడియో చేసి అప్లోడ్ అవ్వగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియో మీకు నచ్చితే మీ యొక్క స్పందనను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫస్ట్ బిట్ అండి, ఆవులు గేదెలలో ప్రిహెన్సిల్ ఆర్గన్ అని ఏ భాగాలను అంటారు? ఆవులు గేదెలలో ప్రిహెన్సిన్ ఆర్గాన్ అని ఏ భాగాలను అంటారు? ఆప్షన్ ఏ దవడ, ఆప్షన్ బి దంతాలు, ఆప్షన్ సి నాలుక, ఆప్షన్ డి పెదవి. ఆవులు గేదెలలో ప్రిహెన్సిల్ ఆర్గాన్ అని నాలుకను అంటారు. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ అండి, నోటి కుహరం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ దవడ లోపలి భాగంను, ఆప్షన్ బి గొంతు భాగంను, ఆప్షన్ సి నాలుక మధ్య భాగంను, ఆప్షన్ డి పై దవడ మరియు క్రింద దవడను. నోటి కుహరం అని పై దవడ మరియు క్రింద దవడను అంటారు. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ అండి, మేకల గొర్రెలలో ప్రిహెన్సిల్ ఆర్గాన్ దేనిని అంటారు? మేకల గొర్రెలలో ప్రిహెన్సిల్ ఆర్గాన్ దేనిని అంటారు? ఆప్షన్ ఏ పెదవి, ఆప్షన్ బి నాలుక, ఆప్షన్ సి గొంతు, ఆప్షన్ డి దంతాలు. మేకల గొర్రెలలో ప్రిహెన్సిల్ ఆర్గాన్ అని పెదవిని అంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, పశువుల నోటి కుహరం ఏ పొరచే కప్పబడి ఉంటుంది? ఆప్షన్ ఏ ఆర్గాన్ అనే పొరచే, ఆప్షన్ బి మ్యూకస్తో, ఆప్షన్ సి లాలాజలంతో, ఆప్షన్ డి ఏది కాదు. పశువుల నోటి కుహరం మ్యూకస్ అనే పొరచే కప్పబడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి, మ్యూకస్ పొర జీర్ణమైన ఆహారాన్ని ఏమి సోకకుండా కాపాడుతుంది? అంటే ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది అని. ఆప్షన్ ఏ సూక్ష్మజీవుల నుండి, ఆప్షన్ బి బ్యాక్టీరియా నుండి, ఆప్షన్ సి ఫంగస్ నుండి, ఆప్షన్ డి పరాన్నజీవుల నుండి. మ్యూకస్ పొర జీర్ణమైన ఆహారాన్ని సూక్ష్మజీవుల నుండి, అంటే సూక్ష్మజీవులు రాకుండా కాపాడుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, పశువులలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? పశువులలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? ఆప్షన్ ఏ 2 జతలు, ఆప్షన్ బి 3 జతలు, ఆప్షన్ సి 6 జతలు, ఆప్షన్ డి 8 జతలు. పశువులలో లాలాజల గ్రంథులు 3 జతలు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి, లాలాజలం పశువులలో సగటున ఎన్ని లీటర్లు రోజుకు ఉత్పత్తి అవుతుంది? లాలాజలం పశువులలో సగటున ఎన్ని లీటర్లు రోజుకు ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ 50 లీటర్లు సగటున రోజుకు ఉత్పత్తి అవుతుంది, ఆప్షన్ బి 100 లీటర్లు రోజుకు ఉత్పత్తి అవుతుంది, ఆప్షన్ సి 200 లీటర్లు రోజుకు ఉత్పత్తి అవుతుంది, ఆప్షన్ డి 250 లీటర్లు రోజుకి ఉత్పత్తి అవుతుంది. లాలాజలం పశువులలో సగటున రోజుకొచ్చి 200 లీటర్ల ఉత్పత్తి అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ అండి, మేతను జీర్ణం చేసుకోవడానికి ఏ గ్రంథులు సహాయపడతాయి? మేతను జీర్ణం చేసుకోవడానికి ఏ గ్రంథులు సహాయపడతాయి? ఆప్షన్ ఏ మ్యూకస్, ఆప్షన్ బి లాలాజలం, ఆప్షన్ సి ప్రిహెన్సిల్, ఆప్షన్ డి ప్యారిక్స్. మేతను జీర్ణం చేసుకోవడానికి లాలాజలం గ్రంథులు సహాయపడతాయి. ఆన్సర్ ఆప్షన్ సి. ఆన్సర్ ఆప్షన్ బి లాలాజలం. నెక్స్ట్ బిట్, లాలాజల గ్రంథులలో ఏమి ఉంటాయి?
ఆప్షన్ ఏ ఎంజైమ్లు, ఆప్షన్ బి ఉత్ప్రేరకాలు, ఆప్షన్ సి మాంసకృత్తులు, ఆప్షన్ డి పైవన్నీ. లాలాజల గ్రంథులలో ఎంజైమ్లు ఉంటాయి, ఉత్ప్రేరకాలు ఉంటాయి, అలాగే మాంసకృత్తులు కూడా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి, పశువులలో జీర్ణ వ్యవస్థకు శ్వాస వ్యవస్థకు అనుసంధానం చేసే భాగం ఏది? పశువులలో జీర్ణ వ్యవస్థకు శ్వాస వ్యవస్థకు అనుసంధానం చేసే భాగం ఏది? ఆప్షన్ ఏ ఈసోఫెగస్, ఆప్షన్ బి ప్యారిక్స్, ఆప్షన్ సి ప్రిహెన్సిల్, ఆప్షన్ డి మ్యూకస్. జీర్ణ వ్యవస్థకు శ్వాస వ్యవస్థకు అనుసంధానం చేసే భాగం ప్యారింగ్స్. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పెట్టండి, నెమరివేయు జంతువులలో పొట్టలోని ఎన్ని భాగాలు ఉంటాయి? నెమరివేయు జంతువులలో పొట్టలోని ఎన్ని భాగాలు ఉంటాయి? పొట్టలోని ఆప్షన్ ఏ 2 భాగాలు, ఆప్షన్ బి 4 భాగాలు, ఆప్షన్ సి 6 భాగాలు, ఆప్షన్ డి 8 భాగాలు. నెమరివేయు జంతువులలో పొట్టలోని 4 భాగాలు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పెట్టండి, నోటి ద్వారా గ్రహించబడిన మేత పదార్థాలు పొట్ట భాగంలోనికి ఎక్కడ చేర్చబడును? నోటి ద్వారా గ్రహించబడిన మేత పదార్థాలు పొట్ట భాగంలోని ఎక్కడికి చేర్చబడును? ఆప్షన్ ఏ అన్నవాహికలోనికి, ఆప్షన్ బి ప్యారింగ్స్లోనికి, ఆప్షన్ సి లివర్లోనికి, ఆప్షన్ డి రూమెన్లోనికి. నోటి ద్వారా గ్రహించబడిన మేత పదార్థాలు పొట్ట భాగంలోని రూమెన్ అనే భాగంలోనికి చేర్చబడతాయి. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ పెట్టండి, పశువుల జీర్ణ వ్యవస్థలో ఏ ఏ భాగాలు ఉంటాయి? ఆప్షన్ ఏ కసరు పొట్ట, అలాగే కసరు పొట్ట మరియు అరల పొట్ట, ఆప్షన్ బి ఒమేసం, ఆప్షన్ సి అబోమేసం, ఆప్షన్ డి పైవన్నీ. పశువుల జీర్ణ వ్యవస్థలో ఏ ఏ భాగాలు అనగా కసరు పొట్ట మరియు అరల పొట్ట ఉంటుంది, అలాగే ఆప్షన్ బి ఒమేసం ఉంటుంది, అలాగే ఆప్షన్ సి అబోమేసం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కసరు పొట్ట మరియు అరల పొట్ట, ఒమేసం, అబోమేసం, అలాగే పైవన్నీ అంటే ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థలో ఉండే భాగాలు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి, పశువుల జీర్ణ వ్యవస్థలో ఎన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి? ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 25 రకాల, ఆప్షన్ సి 10 రకాలు, ఆప్షన్ డి 15 రకాల. పశువుల జీర్ణ వ్యవస్థలో 21 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ పెట్టండి, రూమెన్లో ఉన్న ఆహారం పశువులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? రూమెన్లో ఉన్న ఆహారం పశువులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ జీర్ణం చేసుకున్నట్టుకు ఉపయోగపడుతుంది, ఆప్షన్ బి విసర్జించుకున్నట్టుకు ఉపయోగపడుతుంది, ఆప్షన్ సి శేషించుటకు ఉపయోగపడుతుంది, ఆప్షన్ డి నెమరు వేయుటకు ఉపయోగపడుతుంది. రూమెన్లో ఉన్న ఆహారం పశువులకు నెమరు వేయుటకు ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి నెమరు వేయుటకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెట్టండి, పశువులు నెమరు వేయటం వలన ఏ విటమిన్లు ఉత్పత్తి చేస్తాయి? పశువులు నెమరు వేయటం వలన ఏ విటమిన్లు ఉత్పత్తి చేస్తాయి? ఆప్షన్ ఏ B12, ఆప్షన్ బి విటమిన్లు, ఆప్షన్ సి బి కాంప్లెక్స్, ఆప్షన్ డి B1. పశువులు నెమరు వేయటం వలన బి కాంప్లెక్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ పెట్టండి, గరుకుగా ఉన్న గడ్డి పదార్థాలను ఏమంటారు? ఆప్షన్ ఏ మైక్రోబామల్, ఆప్షన్ బి సెల్యులోజ్, ఆప్షన్ సి ప్రోటీన్లు, ఆప్షన్ డి ఏది కాదు. గరుకుగా ఉన్న గడ్డి పదార్థాలను సెల్యులోజ్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పెట్టండి, కసరు పొట్ట ఎలాంటి ప్రోటీన్లను తయారు చేస్తుంది? ఆప్షన్ ఏ వాట్, అలాగే ఆప్షన్ బి నాన్ ప్రోటీన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి మైక్రోబియల్ ప్రోటీన్. కసరు పొట్ట మైక్రోబియల్ ప్రోటీన్లను తయారు చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి మైక్రోబియల్ ప్రోటీన్.
నెక్స్ట్ పెట్టండి. ఎన్పిఎన్ అనగా ఏమి? ఎన్పిఎన్ అనగా నాన్ ప్రోటీన్ నైట్రోజన్. నాన్ ప్రోటీన్ నైట్రోజన్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఎన్పిఎన్. నెక్స్ట్ పెట్టండి. రెటిక్యులంలో ఎంత శాతం ఆహారం జీర్ణం అవుతుంది? రెటిక్యులంలో ఎంత శాతం ఆహారం జీర్ణం అవుతుంది? ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 60%. రెటిక్యులంలో 10% ఆహారం జీర్ణం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పెట్టండి. రెటిక్యులంలో జీర్ణమైన ఆహారం దేనిలోనికి చేర్చబడుతుంది? రెటిక్యులంలో జీర్ణమైన ఆహారం దేనిలోనికి చేర్చబడుతుంది? ఆప్షన్ ఏ ప్యారింగ్స్, ఆప్షన్ బి ఇసోఫెగస్, ఆప్షన్ సి ఒమేసం, ఆప్షన్ డి ఏది కాదు. రెటిక్యులంలో జీర్ణమైన ఆహారం ఒమేసంలోనికి చేర్చబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి ఒమేసం. నెక్స్ట్ పెట్టండి. ఒకే పొట్టగల జీవులు ఏవి? ఒకే పొట్టగల జీవులు ఆప్షన్ ఏ కుక్క, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి గుర్రం, ఆప్షన్ డి పైవన్నీ. ఒకే పొట్టగల జీవులు కుక్క, పిల్లి, గుర్రం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి. ఒకే పొట్ట కలిగిన పశువులలో జీర్ణక్రియ జరిగించడానికి ఏమి సహకరిస్తాయి? ఆప్షన్ ఏ ఎంజైమ్లు, ఆప్షన్ బి ప్రోటీన్లు, ఆప్షన్ సి ఆమ్లాలు మరియు యాసిడ్స్, ఆప్షన్ డి ఏది కాదు. ఒకే పొట్ట కలిగిన పశువులలో జీర్ణక్రియ జరిగించడానికి ఎంజైమ్లు సహకరిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ పెట్టండి. చిన్న ప్రేగులలో ఏ ఏ భాగాలు కలవు? చిన్న ప్రేగులలో ఆప్షన్ ఏ డియోడినం, ఆప్షన్ బి ఇలీమ్, ఆప్షన్ సి జెజునం, ఆప్షన్ డి పైవన్నీ. చిన్న ప్రేగులలో డియోడినం అనే భాగం ఉంటుంది. అలాగే ఆప్షన్ బి ఇలీమ్ అనే భాగాలు ఉంటాయి. ఆప్షన్ సి జెజునం అనే భాగం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పెట్టండి. తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి ఏ రసములు దోహదపడతాయి? తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి ఏ రసములు దోహదపడతాయి? ఆప్షన్ ఏ పైత్రసం మరియు క్లోమరసం, ఆప్షన్ బి ప్రోటీన్లు, ఆప్షన్ సి ఒమేసం, ఆప్షన్ డి అబోమెసం. పైత్యరసం మరియు క్లోమరసం అనేవి తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడతాయి లేదా దోహదపడతాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ పెట్టండి. పశువులు తిన్న వ్యర్థ పదార్థాలు దేని గుండా విసర్జింపబడతాయి? ఆప్షన్ ఏ జెజునం, ఆప్షన్ బి సీకం, ఆప్షన్ సి రెక్టం, ఆప్షన్ డి కొలన్. పశువులు తిన్న వ్యర్థ పదార్థాలు రెక్టం గుండా విసర్జింపబడతాయి. ఆన్సర్ ఆప్షన్ సి రెక్టం. నెక్స్ట్ పెట్టండి. ఆహారంలో మిగిలి ఉన్న నీరు ఏ శక్తిని కలిగి ఉంటాయి? ఆహారంలో మిగిలి ఉన్న నీరు ఏ శక్తిని కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ ఎలక్ట్రోలైట్లు, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి సెల్యులోసిస్, ఆప్షన్ డి ప్రోటీన్లు. ఆహారంలో మిగిలి ఉన్న నీరు ఎలక్ట్రోలైట్ శక్తిని కలిగి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్లో రావడం జరిగిందండి. ఒకసారి బిట్ చూసుకోండి. నెక్స్ట్ పెట్టండి. కాలేయం పశువులలో ఏ భాగంలో ఉంటుంది? కాలేయం పశువులలో ఆప్షన్ ఏ మూత్రపిండం దగ్గర, ఆప్షన్ బి ఉదర కుహరం దగ్గర, ఆప్షన్ సి అండవాహిక దగ్గర, ఆప్షన్ డి ఊపిరితిత్తుల దగ్గర. కాలేయం పశువులలో ఉదర కుహరం దగ్గర ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి. ఈ బిట్ కూడా ప్రీవియస్ పేపర్లో రావడం జరిగిందండి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పెట్టండి. కాలేయం ఏ వర్ణం కలిగి ఉంటుంది? కాలేయం ఏ వర్ణం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ఎరుపు రంగు, ఆప్షన్ బి ముదురు ఎరుపు రంగు, ఆప్షన్ సి ముదురు గోధుమ రంగు, ఆప్షన్ డి పసుపు రంగు. కాలేయం ముదురు గోధుమ రంగు వర్ణం కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ పెట్టండి. కాలేయం ఏ విధంగా విభజింపబడి ఉంటుంది? కాలేయం ఏ విధంగా విభజింపబడి ఉంటుంది? ఆప్షన్ ఏ గదులుగా, ఆప్షన్ బి తమ్మెలుగా,
ఆప్షన్ సి ముద్దగా, ఆప్షన్ డి ఏది కాదు. కాలేయం తమ్మెలుగా విభజింపబడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్టండి, కాలేయ తమ్మెల మధ్య ఏ భాగం ఉంటుంది? కాలేయ తమ్మెల మధ్య ఏ భాగం ఉంటుంది? ఆప్షన్ ఏ పిత్తాశయము, ఆప్షన్ బి అండాశయము, ఆప్షన్ సి గర్భాశయము, ఆప్షన్ డి అండవాహిక. కాలేయ తమ్మెల మధ్య పిత్తాశయం అనే భాగం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్టండి, రక్తములోని గ్లూకోజ్ శాతాన్ని ఏ భాగం అదుపు చేస్తుంది? రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని ఏ భాగం అదుపు చేస్తుంది? ఆప్షన్ ఏ ఈలిం, ఆప్షన్ బి లివర్, ఆప్షన్ సి ప్యాంక్రియాస్, ఆప్షన్ బి కిడ్నీ. రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని లివర్ అనే భాగం అదుపు చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి. ఈ బిట్ ఒకసారి చూసుకోండి. ప్రీవియస్ పేపర్లో కాకుండా అంతకుముందు ప్రీవియస్ పేపర్లో ఈ బిట్ రావడం జరిగింది. ఈ బిట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ అండి, లివరు గ్లూకోజ్ను దేనిగా మారుస్తుంది? లివరు గ్లూకోజ్ను దేనిగా మారుస్తుంది? ఆప్షన్ ఏ గ్లైకోజన్గా మారుస్తుంది, ఆప్షన్ బి సెల్యులోజ్గా మారుస్తుంది, ఆప్షన్ సి మల్టాస్గా మారుస్తుంది, ఆప్షన్ డి గెలక్టిస్గా మారుస్తుంది. లివర్ గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, పిత్తాశయం ఏ ఆకారం కలిగి ఉంటుంది? పిత్తాశయం ఏ ఆకారం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ దూదిలాగా, ఆప్షన్ బి తిత్తలాగా, ఆప్షన్ సి సంచిలాగా మరియు బూదిలాగా, ఆప్షన్ డి వలలాగా. పిత్తాశయం తిత్తిలాగా అంటే తిత్తిలాగా అనే ఆకారం కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి. ఇది కంటిన్యూగా ఈ బిట్ వచ్చేసి 2 సార్లు రిపీట్ అయ్యిందండి. ఈ బిట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ అండి, రిపీట్ అయిన బిట్స్ మరలా మీకు ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేస్ట్గా మనకి మార్క్స్ పోకూడదు కాబట్టి మరలా మీకు గుర్తు చేయడం జరుగుతుందండి. ఒకసారి చూసుకుంటారని. నెక్స్ట్ బిట్, ఏ స్రవంలను పిత్తాశయం నిల్వ ఉంచుతుంది? ఏ స్రవంలను పిత్తాశయం నిల్వ ఉంచుతుంది? ఆప్షన్ ఏ బైల్ సాల్ట్స్, ఆప్షన్ బి యాసిడ్, ఆప్షన్ సి నైట్రేట్, ఆప్షన్ డి ప్రోటీన్. ఆన్సర్ వచ్చేసి బైల్ సాల్ట్స్ పిత్తాశయం నిల్వ ఉంచుతుంది. బైల్ సాల్ట్స్ అనే స్రవంను పిత్తాశయం నిల్వ ఉంచుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, చిన్న ప్రేగుల గుండా పైత్యరసాన్ని దేనిలోనికి చేరవేస్తుంది? చిన్న ప్రేగుల గుండా పైత్యరసాన్ని దేనిలోకి చేరవేస్తుంది? ఆప్షన్ ఏ సీకంలోనికి, ఆప్షన్ బి కొలంలోనికి, ఆప్షన్ డి డియోడినంలోకి, ఆప్షన్ సి రెక్టంలోనికి. చిన్న ప్రేగుల గుండా పైత్యరసాన్ని డియోడినంలోనికి చేరవేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి. డి అండి, యాక్చువల్గా ఏబిసిడి పెట్టాలి కదా, ఇక్కడ డి. ఆన్సర్ ఆప్షన్ డి డియోడినం. నెక్స్ట్ పెట్టండి, బైల్ సాల్ట్స్ నియంత్రించడం వలన ఏ వ్యాధి వ్యాపిస్తుంది? బైల్ సాల్ట్స్ నియంత్రించడం వలన ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్ ఏ ధనుర్వాతం, ఆప్షన్ బి పచ్చకామెర్లు, ఆప్షన్ సి చక్కెర వ్యాధి, ఆప్షన్ డి కుంటు వ్యాధి. బైల్ సాల్ట్స్ నియంత్రించడం వలన పచ్చకామెర్లు అనే వ్యాధి వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పెట్టండి, లివర్ ఉదర కుహరంలో ఎటువైపు ఉంటుంది? లివరు ఉదర కుహరంలో ఎటువైపు ఉంటుంది? ఆప్షన్ ఏ ఎడమవైపు, ఆప్షన్ బి క్రింద వైపు, ఆప్షన్ సి కుడివైపు, ఆప్షన్ డి ఉదర కుహరం పైన. లివర్ అనేది ఉదర కుహరంలో కుడివైపున ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్టండి, క్లోమ గ్రంథి ప్రేగులలో ఎక్కడ ఉంటుంది? ప్రేగులలో ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ జజనం, ఆప్షన్ బి డియోడినం, ఆప్షన్ సి సీకం, ఆప్షన్ డి పైవన్నీ. క్లోమ గ్రంథి ప్రేగులలో డియోడినంలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్టండి, క్లోమ గ్రంథి ఏ ఏ రసాయనాలను విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ ప్యాంక్రియాటిక్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి గ్లూకోజన్, ఆప్షన్ డి పైవన్నీ. క్లోమ గ్రంథి ప్యాంక్రియాటిక్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది, ఇన్సులిన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది, గ్లూకోజన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఫ్రెండ్స్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుంటూ వస్తున్నామండి.
ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఈ టాపిక్లో వచ్చేసి. సో ఒకసారి చూసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క లైక్ను ఆ యొక్క స్పందనను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము మీకోసం మరిన్ని మోడల్ పేపర్స్ తయారు చేయడానికి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.